ఈ రోజు తెలుగు సినీ ప్రపంచం గుండె చెదిరే వార్తతో కుదేలైంది. ప్రముఖ నటుడు, అపారమైన హాస్యంతో కోట్లాది హృదయాలను గెలుచుకున్న అలీ బాషా గారి మరణ వార్త అభిమానులను మాత్రమే కాదు, మొత్తం వినోద రంగాన్నే తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ వార్త వినగానే ప్రతి ఒక్కరి హృదయం భారంగా మారింది. చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన అలీగారు అద్భుతమైన ప్రతిభతో 1000కి పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎన్నో మరపురాని క్షణాలను అందించారు. ఆయన తెరపై కనిపిస్తే చాలు, థియేటర్ మొత్తం నవ్వులతో మార్మోగేది. కాని ఆ నవ్వుల వెనుక ఎంత కష్టం, ఎంత పట్టుదల ఉందో చాలా మందికి తెలియదు. యామాలీలా, పోకిరి, సూపర్, ఖడ్గం, అమ్మా నన్నా ఓ తమిళ అమ్మాయి వంటి ఎన్నో చిత్రాల్లో ఆయన తన ప్రత్యేకమైన టైమింగ్, సహజ నటనతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. కేవలం హాస్యపాత్రలకే పరిమితం కాకుండా అవసరమైన చోట భావోద్వేగాలను కూడా అద్భుతంగా వ్యక్తపరిచే గొప్ప నటుడు ఆయన. ఆయన చిరునవ్వు ఇప్పుడు మన కళ్ల ముందే మెదులుతోంది. కాని ఆ నవ్వును ఇక మళ్లీ ప్రత్యక్షంగా చూడలేమన్న ఆలోచన గుండెను ముక్కలు చేస్తోంది. సోషల్ మీడియాలో అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను పంచుకుంటూ కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. అలీగారు ఈ రోజు మన మధ్య లేకపోయినా ఆయన కళ, ఆయన నవ్వులు, ఆయన అందించిన ఆనందం ఎప్పటికీ చిరస్మరణీయమే. ప్రతిసారీ ఆయన సినిమా చూసినప్పుడు, ఆయన మాటలు విన్నప్పుడు ఆయన మనతోనే ఉన్నట్లే అనిపిస్తుంది. ఈ కఠిన సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు అపారమైన ధైర్యం ఇవ్వాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. అలీగారు, మీరు వెళ్ళిపోయినా మా హృదయాల్లో మాత్రం ఎప్పటికీ జీవిస్తారు.